ఇమాన్యుల్ ముగ్గురుతో గెలిచాడు, ఒక ఎంటీ బాక్స్ గెలిచాడు. ఆ ఎంటీ బాక్స్ గెలిచిన తర్వాత పక్కన ఇంకో బాక్స్ గెలవాలి, ఇంకొక మనిషిని అంటే ఓడించి ఈ మనిషి గెలాలి. ఎవరితో మీరు ఆడతారు? తనుజతో ఆడతారా, రీతుతో ఆడతారా, సంజనతో ఆడుతున్నారు. తను రీతుతో కానీ తనుజతో అనొచ్చు కదా. సంజనాన్ని ఎంచుకొని ఏమంటాడంటే, నీకు నేనే కనిపించాను అంటే, అమ్మ ఆడాలి కదా అన్నాడు. అని లేదమ్మా, ఒకవేళ నేను ఓడిపోయాను అనుకో, నాదంతా నీదే కదా, నువ్వు గెలుస్తావు, నీ గెలుపు కోసమే నేను ఆడుతున్నానమ్మా అంటే పిచ్చిదానికేమో నిజంగా పిచ్చిదే సంజనాకి ఏంటంటే దిమ్మ తిరిగినట్టు. అవునా బాబు, ఇక్కడ వేసుకోవచ్చు నాన్న చిట్టి, ఏమన్నావు? నీ గెలుపు కోసమే కదా ఆడుతున్నాను, బాబు చిట్టి అమ్మ అన్నట్టు. మొత్తానికి ఏంటంటే నీ గెలుపు కోసమేనమ్మా నీతో ఆడుతున్నానని చెప్పి ఓడించడానికి సకల ప్రయత్నాలు చేశాడు, ఓడించాడు. అయితే నిజంగా చెప్పాలంటే ఆవిడ ఓడిపోవడం అంటే బాగా ఆడిందండి సంజన. కానీ సంజన గాబర్ ఎక్కువ, తొత్తర తాడు తీసింది, మళ్ళీ పట్టింది, వదిలేసేనా అంది. సంజనాకి గుడ్డులు దొంగతనం చేసినంత ఈజీ కాదు ఆటలాట. నిజంగా బాగా ఆడింది, చాలా బాగా ఆడిందండి టాస్క్. ఇమాన్యుల్తో గ్రేట్ గా ఆడింది. బాల్ ఓడిపోతేమో అనుకున్నా సరే బాల్స్ వేసింది, కానీ తాడు ఎందుకు వదిలేదు గాబర్ కాకపోతే. ఇమాన్యుల్ చూసినా సరే కొట్టడానికి వెళ్ళిపోయాడు. ఇమాన్యుల్ అతను ఆడుతున్నాడు కాబట్టి ఊరుకున్నాడు. బూతులు మింగివలసి వచ్చింది. మొత్తానికి ఏంటంటే సంజనాకి మాత్రం దిమ్మ తిరిగిన డైలాగ్ వేసాడు. అండ్ శివరాఖరికి వచ్చిందంటే ఇమాన్యుల్ గెలిచాడు కాబట్టి సంజన వచ్చేసి అవుట్ ఆఫ్ టికెట్ ఫినాలే.